అందరికీ నమస్కారం. నోవహు కథ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఒక పెద్ద జలప్రళయం, మునిగిపోతున్న ప్రపంచం, ఒకే ఒక్క కుటుంబాన్ని కాపాడిన ఓడ కదూ? కాని ఈ కథ అంతటితో అయిపోదు. ఇది కేవలం ఒక విపత్తు కథ మాత్రమే కాదు. దీని వెనుక దైవిక కృప, మానవజాతికి దొరికిన రెండో అవకాశం, ఎప్పటికీ చెరిగిపోని ఒక గొప్ప వాగ్దానం, ఇలా చాలా లోతైన అర్థాలున్నాయి. వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. తన చేతులతో ఎంతో ప్రేమగా సృష్టించుకున్నదాన్ని చూసి ఆ సృష్టికర్తే బాధపడటం, సంతాపపడటమంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండింటుంది? ఇంతటి బాధకు కారణమేంటి? ఈ మాటల వెనుక ఉన్న ఆవేదనను కొంచెం లోతుగా చూద్దాం. సరే, అసలు కథలోకి వెళ్లే ముందు దేవుడి హృదయాన్ని అంతగా గాయపరిచిన ఆనాటి ప్రపంచం, అప్పుడు అసలు పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఒకసారి చూద్దాం. 1000 సంవత్సరాలకు పైగా, కరెక్ట్గా చెప్పాలంటే ఆదామును సృష్టించినప్పటినుండి 1056 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఆలోచించండి, ఇంత సుదీర్ఘకాలంలో మానవత్వం దేవుని మార్గం నుండి ఎంతగా ప్రక్కకు వెళ్ళిపోయిందంటే పాపమనేది భూమిని పూర్తిగా కప్పేసింది. అంటే భూమిమీద మనిషి అడుగుపెట్టిన ప్రతిచోటా హింస, చెడు మాత్రమే కనిపిస్తున్నాయి. వాళ్ల హృదయాల్లోని ఆలోచనలు ఎల్లప్పుడూ చెడువైపే, ఒక్క మంచి ఆలోచన కూడా లేదు. ఈ పాపం అంతటా వ్యాపించడంతో అది దేవుని హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. అందుకే ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. మనుషులు, జంతువులు, పక్షులతో సహా తన సృష్టి మొత్తాన్ని తుడిచిపెట్టేయాలని. కాని ఇంత చీకటిగా ఉన్న ఆ ప్రపంచంలో ఒకే ఒక్క ఆశాకిరణముంది. ఆ వెలుగే నోవహు. ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకుందాం. ఒకవైపు చూస్తే పాపం అనే చీకటిలో ప్రపంచం మొత్తం మునిగిపోయి ఉంది. మరోవైపు ఆ కటిక చీకటి మధ్యలో నోవహు అనే ఒక్క వ్యక్తి మాత్రం నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ప్రత్యేకంగా నిలిచాడు. ఆదాము చనిపోయిన 126 సంవత్సరాల తర్వాత నోవహు పుట్టాడు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే అతని పేరులోనే ఒక ప్రవచనం దాగి ఉంది. నోవహు అంటే విశ్రాంతి లేదా ఓదార్పు అని అర్థం. అంటే కష్టాలతో నిండిపోయిన ఈ ప్రపంచానికి ఇతనొక ఓదార్పును తీసుకొస్తాడు అని అతని పేరులోనే సూచన ఉందన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. గమనించండి, ఒకే ఒక్క వ్యక్తి నీతిమంతుడుగా ఉండటం మొత్తం మానవజాతి భవిష్యత్తునే మార్చేసింది. ఈరోజు మానవజాతి ఉందంటే దానికి కారణం నోవహు. అతని వ్యక్తిత్వం వల్లే దేవుడు సంపూర్ణ నాశనం అనే ఆలోచనను పక్కనపెట్టి కనికరం చూపించడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆనాటి పాపం తీవ్రతకు ఫలితంగా దేవుడు ఒక కొత్త నియమాన్ని కూడా పెట్టాడు. అప్పటినుండి మానవుల ఆయుష్షు 120 సంవత్సరాలకు పరిమితం చేయబడింది. రైట్. ఇక ఈ కథలో అస్సలైన, అత్యంత నాటకీయమైన ఘట్టం వైపు వెళ్దాం. దేవుడు నోవహుకు చాలా నిర్దిష్టమైన సూచనలిచ్చాడు. ఒక భారీ ఓడను ఎలా నిర్మించాలో చెప్పారు. ఇది కేవలం ఓ పడవ కాదు, రాబోయే ప్రళయం నుండి జీవాన్ని కాపాడే ఒక ఆశ్రయం, ఒక రక్షణ కోటలాంటిదనమాట. ఈ పని ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించండి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1 శతాబ్దం, అంటే 100 సంవత్సరాల పాటు నోవహు, అతని కుటుంబం ఎంత అచంచలమైన విశ్వాసంతో ఆ భారీ ఓడను కట్టడానికి కష్టపడ్డారో కదా. కాని ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. 100 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి కళ్లముందే ఓడ కడుతుంటే చుట్టుపక్కల జనం ఎందుకు నమ్మలేదు? ఎందుకతని మాట వినలేదు? వాళ్ళందరూ ఎందుకు ఎగతాళి చేశారు? దానికి సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఆ కాలం ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలీదు. అవును, విన్నది నిజమే. అప్పటివరకు భూమిమీద నుండి పైకి వచ్చిన పొగమంచుతోనే భూమి తడిసేది. అలాంటప్పుడు ఆకాశం నుండి నీళ్లు పడతాయని నోవహు చెప్తే అది వాళ్లకు ఎలా అనిపించుంటుంది? ఒక పిచ్చిమాటలా, నవ్వొచ్చే జోకులా అనిపించింది? ఫైనలీ ఆ రోజు రానే వచ్చింది. జలప్రళయం మొదలవడానికి సరిగ్గా 7 రోజుల ముందు దేవుడి ఆజ్ఞ ప్రకారం నోవహు, అతని భార్య, 3 కొడుకులు, కోడళ్ళు, వీళ్లతో పాటు భూమిమీద ఉన్న ప్రతి జీవరాశిలోంచి జతలను తీసుకుని ఓడలోకి వెళ్లారు. బయట ప్రపంచం వాళ్లను చూసి నవ్వుతోంది, కాని లోపల జీవం భద్రంగా దాచబడింది. సరే, ఇక జలప్రళయం అనే వినాశనం నుండి ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త నిరీక్షణ వైపు వెళ్దాం. ఇప్పుడు మనం కథలో చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా నిబంధన అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది మామూలు ప్రామిస్ కాదు. ఇది దేవుడు మానవజాతితో చేసే ఒక గట్టి ఒప్పందం.
ఎప్పటికీ బ్రేక్ చేయలేని ఒక అగ్రిమెంట్ అన్నమాట. ఓడలోంచి బయటకొచ్చాక దేవుడు నోవహుతో, అతని కుటుంబంతో, అంతేకాదు వాళ్ల ద్వారా రాబోయే తరాలన్నింటితో ఒక శక్తివంతమైన నిబంధన చేశాడు. అదేంటంటే, ఇకపై ఎప్పటికీ భూమిమీదున్న జీవులన్నింటినీ జలప్రలయంతో నాశనం చెయ్యను అని మాట ఇచ్చాడు. ఈ శాశ్వతమైన ఒప్పందానికి దేవుడు మేఘాల్లో ఒక అద్భుతమైన చిహ్నాన్ని పెట్టాడు. అదే ఇంద్రధనుస్సు. అందుకే కదా ఈ రోజు కూడా మనం ఆకాశంలో రెయిన్బో చూసిన ప్రతిసారీ అది కేవలం ఒక అందమైన సీనరీ కాదు, అది దేవుని కనికరానికి, ఆయన మనకిచ్చిన మాటకు ఒక గుర్తు. సరే, ఇంతటి పురాతన కథ నుండి నేటి మన కాలానికి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, దాన్నిప్పుడు చూద్దాం. ఈ కథంతా విన్న తర్వాత చాలామందికొక ప్రశ్నొస్తుంది కదా. అదేంటంటే, ఈరోజు లోకంలో కూడా ఇంత చెడు, అన్యాయం జరుగుతోంది కదా, మరి దేవుడెందుకు మళ్ళీ జోక్యం చేసుకోలేదు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? విచిత్రమేంటంటే, ఈ ప్రశ్నకు సమాధానం కూడా మనకు నోవహ్ కథలోనే దొరుకుతుంది. మొదటిది, దేవుడు నోవహుతో చేసిన నిబంధనకు కట్టుబడి ఉన్నాడు. ఆయన తన మాటను తప్పడు. రెండోది, ఆయన ఇంకా ఓపిగ్గా ఉన్నాడంటే ఎవరూ నాశనమవ్వడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ చెడును వదిలేసి నోవహులాగా నీతి మార్గాన్ని ఎంచుకోవాలి, ఆయన కృపను పొందాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఈ సహనం. చివరిగా, నోవహు కథ మనకు ఇచ్చే గొప్ప సందేశమేంటంటే, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత చీకటిగా మారినా సరే, ఒక్క వ్యక్తి నీతిగా, విశ్వాసంతో నిలబడితే అది ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో ఆలోచించండి. మన తప్పులను మనం ఒప్పుకొని సరైన మార్గంలో నడవాలని ప్రయత్నిస్తే చాలు. నోవహు పొందిన ఆ దైవిక కృప, ఆ క్షమాపణ మనందరికీ కూడా లభిస్తుందని ఈ కథ మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది.